తెలంగాణలోని ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎన్నికల కసరత్తు మొదలుపెట్టాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ దానిని లోక్సభ ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగా అభ్యర్థులపై ఫోకస్ చేసింది. లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే దరఖాస్తులు తీసుకుంటోంది. బుధవారం నుంచే ఈ ప్రక్రియ మొదలైంది. బలమైన అభ్యర్థులని బరిలో దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇక తొలి రోజే కొందరు దరఖాస్తులు సమర్పించారు. తొలి రోజు 6 దరఖాస్తులు వచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. నాగర్ కర్నూలు సీటుకు మల్లు రవి, ఆయన కుమారుడు సిద్ధార్థ్, చారకొండ వెంకటేష్ దరఖాస్తు చేసుకున్నారు. భువనగిరి టికెట్ కోసం తీన్మార్ మల్లన్న, కైలేష్ నేత, మహబూబాబాద్ స్థానానికి చందా లింగయ్య, వరంగల్ సీటుకు ఆనంద్ కుమార్ అప్లికేషన్లు సమర్పించారు. భువనగిరి ఎంపీ టికెట్ కోసం తీన్మార్ మల్లన్న దరఖాస్తు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక భువనగిరిలో పటేల్ రమేష్ రెడ్డి, చామల కిరణ్ రెడ్డిలలో ఒకరికి ఛాన్స్ దక్కవచ్చని అనుకున్నారు. అలాగే కోమటిరెడ్డి లక్ష్మి పేరు కూడా వినిపించింది. అయితే ఇప్పుడు తీన్మార్ మల్లన్న దరఖాస్తు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఆయనకి టికెట్ దక్కుతుందా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది. వాస్తవానికి ఆయనకి ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తారనుకున్నారు. అయితే ఆయన ప్రజాక్షేత్రంలోకి దిగి ప్రజల మద్దతుతో పదవి పొందాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే లోక్సభ పోటీకి సిద్ధమయ్యారు. అత్యంత తీవ్ర పోటీ ఉన్న భువనగిరి దక్కుతుందా అన్నది కీలకంగా మారింది. ఎందుకంటే ఈ సీటు కాంగ్రెస్ కంచుకోట లాంటిది. గత ఎన్నికల్లోనూ ఇక్కడ హస్తం విజయం సాధించింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తే హవా. అలాంటి పోటీ ఉన్న స్థానంపై మల్లన్న ఫోకస్ పెట్టడం కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.